హాయ్! హలో అండి అందరికీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు హేమంత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బావుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. అమ్మ వాళ్ళ ఊర్లో, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న గంగానమ్మ దగ్గరికైతే వెళ్తున్నామండి. ఎందుకంటే ఈరోజు అమ్మ వాళ్ళు గంగానమ్మకి పెట్టుకుంటున్నారు. అందుకనే ఇంక మేమైతే రెడీ అయ్యి మార్నింగే బయలుదేరిపోయామండి. టైం అయితే 6 అవుతుంది ఎగ్జాక్ట్‌లీ. అప్పటికే మనకి ఎండైతే వచ్చేసిందనమాట. ఇంక మేమైతే వచ్చేసామండి గంగానమ్మ పెట్టుకునే ప్లేస్‌కైతే. ఇంక ఈ ప్లేస్ అంతా కూడా నేను చిన్నప్పుడు తిరిగిన ప్లేసేనండి. మా ఫ్రెండ్స్‌తో, మా చుట్టుపక్కల పిల్లలతో వీళ్ళందరితో కూడా వచ్చి ఇక్కడికి సరదాగా ఆడుకొని, అలాగే ఈత చెట్టు కింద కాయలైతే వేరుకొని తిని వెళ్ళేవాళ్ళమనమాట తీసుకొని. ఇంక మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వ్లాగ్‌లో చెప్పాను కదండీ! ఈత చెట్టు కింద గంగానమ్మలుంటారని. ఆ ప్లేస్ ఇక్కడే అనమాట. ఇక్కడేననమాట గంగానమ్మ ఉండేది. ఈతకాయలు కూడా ఏరుకునేది. మీకు చూపిస్తా నేను. చూడండి. ఇంకిప్పుడైతే వచ్చేసాం కదండీ! అమ్మ కోసమయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా అమ్మ కూడా వచ్చేసింది ఇప్పుడైతే. ఇంకిదిగోండి ఈత చెట్టయితే ఇదే అనమాట. కింద గంగానమ్మలు. కానీ ఇప్పుడైతే కాయలైతే ఏం లేవండి. ఇంకా అమ్మ అయితే తెచ్చిన పూజా సామాగ్రి మొత్తం కూడాను ఒక దాంట్లో సదురుతుందండి బయట పెట్టి. ఆహ్, మేము ఈ పొలాల సైడ్ గాని, నాకు ఇటువంటి ప్లేసెస్ కానీ భయమండి వెళ్ళడానికి. ఫస్ట్ నుంచి వెళ్ళలేదని కాదు, వెళ్ళాను. కానీ మా పొలంలోకి వెళ్ళాను. అప్పుడు నాకు ఊహ తెలీదండి. భయం అనేది తెలీదు. కానీ తర్వాత నాకు భయం అనేది తెలిసింది. కొంచెం ఊహ తెలిసిన టైంలో నేను పాముల్ని చూసానండి దగ్గరుండి. ఇంకా పాముల్ని చూసినప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియక సిట్యుయేషన్ అనమాట. స్టక్ అయిపోయేదాన్ని. ఎందుకొచ్చానురా బాబు అని. అందుకని ఇంక అప్పటి నుంచి వెళ్ళడం అయితే తగ్గిచ్చేసానండి. పెద్దగా వెళ్ళట్లేదు. మళ్ళీ ఇప్పుడే అనమాట. మళ్ళీ మా బాబు అన్నప్రాసనకైతే వచ్చామండి. మళ్ళీ ఇప్పుడే రావడం. ఇంకా ఇక్కడికొచ్చి చాలా ఏళ్లయిపోయిందండి. భలే అనిపిచ్చింది. ఇంకా తమ్ముడైతే కోడిని తీసుకొచ్చాడండి. ఇంకా కోడికైతే పసుపు రాసి బొట్టయితే పెట్టి వేప మండతో మెడలో కడుతున్నాడండి. ఇంక కట్టిన తర్వాత ఇప్పుడైతే గంగానమ్మల చుట్టూ ప్రదక్షిణలైతే చెయ్యాలండి. అందుకోసమని మేము తెచ్చిన పూజా సామాగ్రి, అలాగే నీళ్ళ బిందె, అలాగే కోడిని పట్టుకొని ఇంకా గంగానమ్మల చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తున్నామండి. ఇక్కడ మా బాబు కాళ్ళకి ముల్లు గుచ్చుకుంటాయని చెప్పి చెప్పులైతే వేసుకున్నాడండి. వద్దని చెప్తే విడిచేశాడు. నేనే ఫస్ట్ రాగానే చెప్పానండి ముళ్ళుంటాయని. ఇంకా ఆ భయంతో వేసుకున్నాడు. ఇంకా మా పాప అయితే పువ్వులు పట్టుకుందండి. ఇంకొక్కొక్కరం ఒకటి పట్టుకొని ఇంక ప్రదక్షిణలైతే చేశామండి. ప్రదక్షిణాలు పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ గంగానమ్మలు అందరి మీద కూడాను నీళ్ళైతే పోసుకుంటూ వెళ్తున్నానండి. నేను నీళ్ళు పోస్తుంటే అమ్మ అయితే కడుగుతుంది. ఎక్కడ పొడి కూడా లేకుండా ఉండాలని చెప్పి. నీళ్లు పోయడం పూర్తయిన తర్వాత ఇంకా గంగానమ్మలందరికీ కూడాను పసుపయితే రాస్తున్నానండి. ఇంకిక్కడ నా డ్రెస్ మీద ఇంత పసుపు ఎలా పడిందనేదైతే నాకైతే తెలియట్లేదు. సడెన్‌గా అమ్మ చూసైతే పసుపు పడిందని చెప్పి దులిపిందండి. కానీ ఇంకా పోలేదు. చాలా ఎక్కువే పడింది. ఇక్కడ మా తమ్ముడైతే చెట్టుకి కూడా పసుపు పెట్టి బొట్లు పెట్టి ఉన్నాయండి. ఇంక అక్కడ కూడా కడుగుతున్నాడు. ఇంక అక్కడ కూడా పసుపయితే రాసి బొట్లయితే పెట్టాలి. ఇంకిక్కడ మా పనిలో మేముంటే, మా పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళున్నారండి. ఇంకిక్కడ వీళ్ళకి కొత్త ప్లేస్ అని ఉండదు. పాత ప్లేస్ అనైతే ఉండదండి. ఇంకెక్కడికొచ్చినా వీళ్ళింతే. ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడాను అలవాటనమాట. ఇలాగే ఆడడం. ఇంకంతేనండి. ఇంకిక్కడ తమ్ముడైతే ధూపం కోసమని రెడీ చేస్తున్నాడు. మంట తగలబెడుతున్నాడనమాట. ఇంకిక్కడ నాకు పసుపు రాయడం అయితే పూర్తయిందండి. ఇప్పుడైతే బొట్లయితే పెడుతున్నాను. అమ్మ బొట్లయితే నిండుగా పెట్టమనైతే చెప్తుందండి. ఇంక నేనైతే అలాగా పెట్టుకుంటా వెళ్ళిపోయాను. ఇప్పుడు పెట్టిన తర్వాత పువ్వులు కూడా పెట్టేసానండి. తర్వాత ఇక్కడైతే సద్యపారణం అయితే పెట్టి, ఇప్పుడైతే సాంబ్రాణి పుల్లలతో ధూపమైతే ఇస్తుందండి. మా తమ్ముడు కూడా అదే విధంగా ఇస్తున్నాడు. ఇంకిప్పుడైతే ధూపమైతే వేస్తున్నాడండి తమ్ముడైతే. సాంబ్రాణి తీసుకెళ్ళి ధూపంలో రగలపెట్టిన దాంట్లో వేసాడండి. బాగానే వచ్చింది పొగైతే. ఇంకిప్పుడైతే ఒకరి తర్వాత ఒకరైతే వేసి ఇంక దండం అయితే పెట్టుకుంటున్నారండి. మా పాప అంటుకుంటుందని చెప్పి ఇక దూరం నుంచయితే వేస్తుంది. బాబయితే అట్లా ఏముండదండి. వెళ్ళేస్తున్నాడు బానే. ఇంక నేను కూడా లాస్ట్‌లో వెళ్ళి ఇంక ధూపం అయితే వేస్తున్నానండి. అమ్మవార్లకి వేసి దండం అయితే పెట్టుకున్నాను. మెయిన్‌గా అసలు ఈ మొక్కు ఏంటంటే అండి, మా నాన్న నా కోసమయితే మొక్కుకున్నాడండి. నా హెల్త్ బాగోని టైంలో అయితే ఇలాగా అమ్మవారికి మొక్కుకున్నాడు. ఇప్పుడైతే టైమొచ్చిందండి. అందుకోసమనే వచ్చాం. ఇక మా నాన్న అయితే రాలేదండి. కుదరలేదండి. కొంచెం బయటకైతే వెళ్ళాడు.
ఇప్పుడైతే కోడిని కూడా మొక్కిస్తున్నామండి. పైకి కిందకి 3 సార్లయితే ఇంకా అమ్మవారి ముందు మొక్కిచ్చామండి. ఇంకా మొక్కిన తర్వాత కొబ్బరికాయలైతే ఫైనల్‌గా కొట్టేస్తున్నాం. ఇక్కడ మా బాబయితే రెడీ అయిపోయాడండి కొబ్బరికాయలు కొట్టడానికైతే. ఈ సెలవుల్లో బాగా నేర్చుకుంది ఏంటి అంటే కొబ్బరికాయలు కొట్టడం అండి. ఏంటంటే మేమెక్కడికైనా ఎక్కువగా మేమెళ్ళింది కూడాను గుళ్ళకేనండి. ఇంకా ఆటోమేటిక్‌గా ఇంకా కొబ్బరికాయలు ఎక్కువ కొడతా ఉంటాం కాబట్టి ఇంకా వచ్చేసిందండి. ఇక్కడ చూడండి ఒక దెబ్బకే కొబ్బరికాయ అయితే కొట్టేస్తాడు. అయిపోయింది. కొబ్బరికాయ అయితే కొట్టేసాడండి. ఇంకా అదే మేము నవ్వుకుంటున్నాం. వీడేంటి ఇలా కొడుతున్నాడని. ఇప్పుడైతే ఇక్కడ అమ్మవారికైతే కోడిని రక్తం చూపించాలండి. అది ఆల్రెడీ చూపించేసాం. నేను ఆ క్లిప్ అయితే యాడ్ చేయట్లేదు. ఇప్పుడైతే ఆ కోడి తలనైతే ఇంకా చెట్టుకి కట్టేసి ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరుతున్నామండి. ఇప్పుడు మేము ఎక్కడికెళ్తున్నామంటే రాట్నాలకుంట అయితే వెళ్తున్నామండి. ఇంకా అందుకని ఆటోలో అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే మేకపోతుతో కంఫర్ట్‌గా ఇంకా వేరేది ఏదైనా ఉండదు కదండీ! అందుకని తమ్ముడైతే ఆటో మాట్లాడాడు. ఇంకా అందులో అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఇంక నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసేసానండి. ఎందుకంటే ఆల్రెడీ నా డ్రెస్ మీద మీరు చూసారు కదా! పసుపయితే పడిపోయింది. అది చాలా హెవీగా పడిందండి. ఇంటికొచ్చి చూస్తే ఇంకా కడిగినా పోవట్లేదు. ఇంక అందుకని డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నానండి. అందులో ఎండ కదండీ! పసుపు ఇంకా వేడి కాబట్టి మండిపోతుంది. తట్టుకోలేకపోయాను. ఈ డ్రెస్ నేను ఆల్రెడీ తెచ్చుకున్నానండి. ఆప్షన్ మామూలుగా ముందే పెట్టుకున్నాను. బట్ మార్నింగ్ హడావిడిగా ఆ డ్రెస్ అయితే వేసేసుకున్నానండి. ఇదే వేసుకుందాం అని తెచ్చుకున్నాను. ఇంక ఫైనల్‌గా ఇదే వేసుకున్నాననమాట ఇప్పుడైతే. ఇంకిక్కడ బయలుదేరిపోయామండి. ఇప్పుడైతే నా ఎదరే కూర్చుందనమాట. అదే నుంచోపెట్టారండి మేకపోతుని. నాకు చూస్తుంటే కొంచెం జాలనిపించిందండి. ఎందుకంటే మేకపోతుని ఇంటి దగ్గరే చాలా రోజులు ఉంచారనమాట. అలా కాకుండా కొని ఆటిని అలా మనం మొక్కించుకుంటే అంత అనిపించేది కాదు. ఇంటి దగ్గరే ఉండేసరికి కొంచెం బాధనిపించింది. హ్మ్. అలవాటయిపోయిందండి. మీలో ఎంతమందండి ఇలాగే గంగానమ్మకి పెట్టుకుంటారా? పెట్టుకున్న తర్వాత మొక్కు చెల్లించుకుంటారా? ఇంక మా వారైతే అటునుంచి అటు వస్తానని చెప్పారండి మేమెళ్ళేసరికి. ఇంకిక్కడ మేకపోతయితే అటు ఇటు చూస్తుందండి దిక్కులు. ఇంకెక్కడ తీసుకెళ్తున్నామో ఏంటనేది తెలీదు కదా! ఇప్పుడైతే ఫైనల్‌గా రాట్నాలకుంట అయితే వచ్చేసామండి. ఇంకిక్కడ పాలు పొంగిచ్చే ప్లేస్‌కైతే వచ్చామనమాట. ఇప్పుడైతే టికెట్ అయితే తీసుకొని పాలైతే పొంగిస్తున్నామండి. యాక్చువల్‌గా టెంపుల్ వెనకాల పాలు పొంగిచ్చే ప్లేస్ అయితే ఉండేదండి. ఇప్పుడైతే చేంజ్ చేసి టెంపుల్ ఎదరే పెట్టారనమాట మనకి పాలు పొంగిచ్చే ప్లేస్ అయితే అండి. ఇంకిక్కడ నేనైతే పాలైతే పొంగిస్తున్నాను. ఇంక పొంగిచ్చిన తర్వాత నైవేద్యం అయితే రెడీ అయిపోయాక టెంపుల్ దగ్గరికైతే వెళ్ళిపోవాలండి. ఇప్పుడైతే నైవేద్యం తీసుకొని గుడి దగ్గరికైతే వచ్చేసామండి. ఆదివారం కదండీ! కొంచెం రష్‌గానే ఉంటుంది. ఎందుకంటే ఆదివారం, గురువారమే ఎక్కువ ఇక్కడ మొక్కుబడులు చెల్లించుకొని ఫంక్షన్స్ అవి చేసుకుంటారండి. ఎక్కువగా అన్నప్రాసనలు అవి జరుగుతా ఉంటాయి. ఇక్కడ మా వారైతే వెయిట్ చేస్తున్నారు మేమెళ్ళేసరికి. ఇంకిక్కడ మా తమ్ముడైతే మేకపోతుకి మళ్ళీ ఆ వేపారమ్మ కట్టి పసుపు రాసి బొట్టయితే పెడుతున్నాడండి. దానికి తోడు ఇంకో కోడిని కూడా తీసుకొచ్చారండి. ఒకటే ఇవ్వకూడదని కోడిని కూడా తీసుకొచ్చారు. ఎప్పుడు జంటగా ఇవ్వాలంటండి. అందుకని మేకపోతుగా తోడు కోడండి. ఇప్పుడు సేమ్ ఇంకా కోడికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టి ఇప్పుడు ఇద్దరిని కూడాను గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలైతే తిప్పాలండి. ఇంకా అలాగే మేము కూడా తిరుగుతున్నాం. ఇక్కడ మా పిల్లలైతే ఆగారండి. ఎందుకంటే ఇక్కడ పులిహోర అయితే ప్రసాదం పెడుతున్నారు. నేనే ఇంకా తినమని చెప్పానండి పెట్టించుకొని. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. ఇక వీళ్ళు తిన్న తర్వాత పైనైతే ప్రదక్షిణాలైతే చేస్తున్నారండి. ఇంకా నేనైతే కింద చేసేసాము. ఇప్పుడైతే దర్శనంకైతే వెళ్తున్నామనమాట. అమ్మవారు మాత్రం చాలా పవర్‌ఫుల్ అండి. రాట్నలం తల్లి. మేమైతే చాలా ఎక్కువ నమ్ముతాం. ఇక్కడ మా బాబుకి అన్నప్రాసన ఇక్కడే చేసామండి మాకు. చాలా బాగా నమ్మకం అప్పటినుంచి కూడాను. ఇంకా దర్శనం అయితే లోపలికి వెళ్లి చేసుకొని, ఇంకా బయటకైతే వచ్చేసామండి. తర్వాత ఇక్కడ పులిహోర ప్రసాదం అయితే పెడుతున్నారండి. ఇంకా ప్రసాదం అయితే తినేసి ఇప్పుడు ఇంకా ఈ చెట్టు దగ్గరికైతే వచ్చామండి. ఇంక ఈ చెట్టు కూడా మొత్తం కూడా ముడుపులైతే ఉంటాయండి. ఇంకా పిల్లలు పుట్టని వాళ్ళు అంటే సంతానం లేనివారు గానీ, పెళ్లి కాని వారు కానండి, ఇంకా ఏవేవైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇలా ముడుపులైతే కడతారండి. మాక్సిమం అంటే కోరికలు నెరవేరుతాయండి. చాలా అమ్మవారు చాలా పవర్‌ఫుల్ సత్యంగారి అమ్మవారండి. ఇంకిక్కడ మేకపోతుని, కోడిని కూడా ఈ చెట్టు చుట్టూ గూడాను ఇక్కడ 3 ప్రదక్షిణాలయితే చేసి, ఇంకిక్కడ ఆగి నైవేద్యం అయితే పెట్టి
ఇంకా విగ్రహాల మీద పసుపు కుంకుమ అయితే వేసి ఇంకా సాంబ్రాణి పుల్లతో ధూపం అయితే చూపించామండి. ఇంకా అందరం కూడా ఒకరి తర్వాత ఒకరు అలాగే చేస్తున్నాం. ఇక్కడ మా వారు కూడా వేస్తున్నారండి పసుపు కుంకం. ఇంకా ఇప్పుడైతే మేకపోతుకి నీళ్ళైతే పోసి తడిపి ఇప్పుడైతే పసుపు పసుపు కుంకుమ అయితే వేస్తున్నారు. ఇక్కడ ధూపం కూడా వేస్తున్నారండి. ఇక తర్వాత నేను కూడా వేస్తున్నాను అన్నమాట పసుపు కుంకం. ఇంకా మళ్ళీ ధూపం సాంబ్రాణి చూపించాలండి. ఇంకా తర్వాత వండిన నైవేద్యం ఏదైతే ఉందో అది కూడా అమ్మవారికి తినిపించాలండి. ఇంకా మేకపోతుకి మా బాబు తినిపిస్తున్నాడు. ఇంకా వాడు రోజు మేత పెట్టేవాడు కదండి. ఇంకా వాడికి ఇంకెందుకో తినిపించాలనిపించింది. ఇంకా తినిపించమని చెప్పాం. తర్వాత ఇక్కడ కూడా మా వారు మా పిల్లలు పసుపు కుంకుమ అయితే వేసేసారు. వేసిన తర్వాత ఇప్పుడైతే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారండి. ఇక్కడ మా బాబు నేను కొట్టే కొబ్బరికాయ తీసేసుకుని కొడతానని చెప్పి వాడే కొట్టాడండి. సరే అని ఇంకా కొట్టనిచ్చాను. ఇప్పుడైతే ఇక్కడ చిన్నగా మేకపోతునైతే పట్టుకున్నామండి. ఏదో మెమరీగా ఉంటుందని ఫోటో అయితే దిగుతున్నాం. ఇక్కడైతే ఇప్పుడు మొక్క అయితే చెల్లించేసుకుని ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. మా పిల్లలకి మా వారు వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ అయితే ఇప్పించారు. మా వారైతే అట్నుంచి అటు వెళ్ళిపోయారండి. ఇంక మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడు ఆ ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉంది. అసలు టైం అయితే 11 అయిందనమాట. 8కి ఇక్కడ నుంచి మేమైతే బయలుదేరామండి. 11 కల్లా వచ్చేసామనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే మార్నింగ్ ఏం చేయలేదు. ఇంకా మా అవతారాలు అయితే ఇలా తయారైనాయి. అందరూ కలిసి ఇంకా ఆకలేస్తుందని చెప్తున్నారు. పిల్లలు బాగా ఆకలేస్తుందన్నారండి. ఇంకా కిచెన్‌లోకి అయితే వెళ్ళాననమాట ఏదైనా చేద్దామని. మా అమ్మ మార్నింగే పునుగులకి పిండి అయితే కలిపేసి ఉంచిందండి. ఇక నేనైతే పునుగులైతే వేసేసాను. ఇంకా ఆల్రెడీ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసింది. ఇప్పుడు ఇంకా అందరం కలిసి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసామనమాట. ఇంక నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నానండి. హమ్మయ్య! అనిపించింది ఇప్పుడైతే. ఇంక మ్యాంగో ఏదో మా చెట్టుది పండిందని మా అమ్మ అయితే ఇచ్చిందండి. తిందామనైతే ఓపెన్ చేశాను. లోపలైతే పురుగులైతే ఉన్నాయండి. ఇంకా పడేసాననమాట. ఇంకా బయటకొచ్చి అలా కూర్చున్నామండి. ఇంకా అమ్మ అయితే వంట చేయడానికి ప్రిపేర్ చేస్తుంది. ఇంకా మేకపోతుని ఇంకా అక్కడ మొక్కిచ్చేసిన తర్వాత ఇంటికి తెచ్చి ముక్కలు అవన్నీ కూడాను ఎండేశారండి. అంటే ఎండలో పెట్టారు. అలా ఎండేసినవి ఏంటంటే కూర వండుకోవడానికి లేదంటే ఏదైనా ఫ్రై చేసుకుని తినడానికంటే బాగుంటాయని అలా చేశారండి. ఇక్కడ మా బాబు మా అమ్మతో ఏదో మాట్లాడుతున్నాడు. మా బాబుకి పాలు తాగే అలవాటు ఉందండి. ఇంక పాలు అడిగాడు వాళ్ళ అమ్మమ్మని. పాలైతే లేవందండి. ఎందుకంటే ఆ టైంలో ఒక ఆయన వచ్చి పాలు పోస్తారండి. మామూలుగా వస్తారు. ఇంకా ఆయన వెళ్ళిపోయారంట. మా అమ్మ వినిపించుకోలేదంట. ఇంక వాడు పాలు అడిగేసరికి లేవనేసరికి వాడు అమ్మమ్మ, అమ్మమ్మ అని నేను పిలిచాను. ఆయన వచ్చినప్పుడు నీకు వినిపించుకోలేదని చెప్తున్నాడండి. ఇక్కడైతే సాయంత్రం వర్షం అయితే పడిందండి. చాలా బానే పడింది. గట్టిగానే కొట్టిందనమాట. బాగా వర్షం అయితే చల్లబడిపోయింది. ఒక్కసారిగా మార్నింగ్ అయితే ఎంత వేడిగా ఉందోనండి. ఎంత చెమటలు పట్టేసినాయో. ఇప్పుడైతే చాలా రిలీఫ్ అనిపించింది. ఈవినింగ్ మా నాన్న అయితే సోడాలు తీసుకొచ్చారండి. ఇంక అవే తాగుతున్నాం అనమాట. చాలా బాగున్నాయి. తీయగా కూడా ఉన్నాయి. మరి ఏం సోడానో నేనైతే పేరైతే కనుక్కోలేదు. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ ఐ కీప్ స్మైలింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.